తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీలో భారీ చేరికలు జరిగాయి. కోరుమిల్లిలో సలాది చిన్ని ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన నాయకులు శ్రేణులు పెద్ద సంఖ్యలో వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ ఎమ్మెల్యే పంతం నానాజీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ పెట్టింది టీడీపీని మోయడానికి కాదని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయడానికేనని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసమే కూటమి ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని, కార్యకర్తలు నాయకులు ఓర్పుతో ఉండాలని అన్నారు. తెలుగుదేశానికి సెట్ అయిపోయారు. ఎన్నాళ్ళు కాపు కాస్తారు తెలుగుదేశాన్ని కాపు కాయడానికి పార్టీ పెట్టలేదు. ఇక్కడ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడడానికి మన పార్టీ పెట్టాం, అది గుర్తుపెట్టాం. కానీ దానికన్నా ముందు ఈ రాష్ట్రం బాగుంటేనే నువ్వు ముఖ్యమంత్రి అయినా, నేను ముఖ్యమంత్రి అయినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా ముందు రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి. అది బాగుండాలంటే వ్యవస్థలను సర్వనాశనం చేసి ఇప్పుడు పిచ్చోళ్ళని నటిస్తున్నాడు. అది చాలా చిత్రం ఏంటంటే ఏదో మావిగాని అంటాడు, కాసేపు కొడుకు 18 సంవత్సరాలు 40 సంవత్సరాలు చంపేయచ్చు, ఆ 40 సంవత్సరాల వయసు అయిపోయింది, పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నాడు. పిచ్చోళ్ళు నిజంగా. అంటే ఇప్పుడు ఎవరితోటన్నా యుద్ధానికి కలపడచ్చు, ఎవరితోటన్నా ఎంత బలవంతుడితో కలపడచ్చు, పిచ్చోడితో కలవడం. అది గుర్తుపెట్టండి. ఎక్కడైనా సరే ఇక్కడ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే ఓ పిచ్చోడితో మనం కలపడుతున్నాం. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఏ రాయి చెల్లి తగ్గుతుందో తెలియదు. కాబట్టి ఆడు ఇప్పుడు ఏం తెలియని వాళ్ళలాగా కావాల్సిన సంపాదించుకున్నాడు, వ్యవస్థలను నమ్మేశాడు. ఆఖరికి మనం తాగి పొద్దుత్మాను బంద్ చేసి సాయంత్రం తాగి ఆ సారాకాయ అదే ఆ నిప్పు మీద కూడా దాన్ని విషపూరితమైన నిప్పులు ఇచ్చేసి మనందరినీ మన ఆరోగ్యాల మీద ఆడుకున్నాడు అంటాడు తోట త్రిమూర్తులు గారు. మీ స్థాయి ఎంత, తోట త్రిమూర్తులు గారు, పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఎంత? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వాన్ని దించేసి కింద కూర్చోబెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తితో పోల్చుకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాపు సోదరులందరినీ తీసుకొచ్చి నేను వెంకటాయపాలెంలో మీటింగ్ ఎట్టి నేనేదో కాపులకి అందరికీ నాయకుడిని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అవన్నీ వృధా మాటలు. ఆయన వృధా మాటలు చెప్పుకుంటే పోనేవ్వండి, ఆయన విమర్శించడానికి కాదు. ఇదే గ్రామంలో నాకు అంటే జోగేశ్వరరావు గారికి మెజారిటీ వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. కానీ మేము ఈ రోజు కూడా నువ్వు రాజకీయ సన్యాసం తీసుకో అని చెప్పి ఒక్కరోజు కూడా నేను మాట్లాడలేదు, జోగేశ్వరరావు గారు మాట్లాడలే. కానీ మొన్న ఆయన మళ్ళీ వచ్చి కాకినాడ రూరల్లో పోటీ చేస్తా అన్నాడు. ఇక్కడ మీ గ్రామంలో దిక్కు లేదు కానీ ఇక్కడ మెజారిటీ రాలేదు కానీ అక్కడికి వెళ్ళి పోటీ